అభ్యంతరకరంగా మాట్లాడారు అనే ఒకే ఒక అంశం మీద పోసాని కృష్ణమురళి గారి మీద 18 కేసులు పెట్టి రాష్ట్రమంతా తిప్పి ఎట్టకేలకు 25 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. ఆయన రిలీజ్ అయ్యారు. రిలీజ్ అయ్యేటప్పుడు చూస్తే మనకు కనిపిస్తుంది స్పష్టంగా శారీరకంగా మానసికంగా ఆయన కుంగిపోయి ఉన్నట్లయితే కనిపించారు. అఫ్కోర్స్ లాస్ట్ టైం మెజిస్ట్రేట్ ముందు కూడా బోరున ఏడ్చారు అనే వార్తలు మనం చూసాం. వాళ్ళ లాయర్లు కూడా చెప్పారు. అండ్ అదే సమయంలోనే మరి పోసాని కృష్ణమురళి గారిని ఈ విధంగా లోపల పెట్టి కక్ష కట్టి ఇన్ని రోజులు వేధించి హింసించాలి, జైల్లో పెట్టాలని చెప్పి ఎవరైతే ఆశించారో వాళ్ళు ఎంతవరకు సాటిస్ఫై అయ్యారు? ఇంకా వాళ్ళలో ఏమైనా కనుక సాటిస్ఫాక్షన్ మిగిలే ఉందా, లేకుంటే ఇంకా ఏమైనా సాటిస్ఫై కావాల్సి ఉందా అనే ప్రశ్నలు బయటకు రాగానే ఏమో మరి తెలుగుదేశం పార్టీ మీడియా వైపు నుంచి ఆ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతూ ఉన్నట్లే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా పోసాని గారిని జైల్లో పెట్టే ఎపిసోడ్ అయిపోలేదు, ఇంకా పూర్తిగా సంతృప్తిగా లేరు కొందరు పెద్దలు. అందుకని చెప్పి మళ్ళీ రెండో విడత కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి అని తెలుగుదేశం పార్టీ మీడియా వాళ్ళ ఛానళ్ళు పత్రికలు అయితే సంకేతాలు పంపిస్తూ ఉన్నాయి. మరి రెండో విడత అంటే ఎందులోనో మనకు తెలియదు. అండ్ అఫ్కోర్స్ ఆయన మీద ఉన్న 18 కేసుల్లో 6-7 కేసుల్లో అరెస్ట్ అయ్యారు రిమాండ్లో. ఇంకా 4-5 కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోకండి అని హైకోర్టు చెప్పింది. ఇంకొక 6 కేసులు 7 కేసులు ఉన్నట్లున్నాయి. మరి వాటి మీద మళ్ళీ ఏ అర్ధరాత్రి తెల్లారుతామని వెళ్ళేమన్నా కనుక మళ్ళీ అరెస్ట్ చేస్తారా? ఇన్నిసార్లు హైకోర్టులు చెబుతూ ఉన్నా కనుక కేర్ చేసే పరిస్థితి ఉండదు. ఇదొక ఆప్షన్. వాళ్ళు రెండో విడత ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు కాబట్టి మరొక ఆప్షన్ ఇంకా వేరే కేసుల్లో ఏమైనా మొన్నటికి మొన్న ఎవరో జాబ్ ఇప్పిస్తామన్నారు అని చెప్పి 10 లక్షలు తీసుకున్నారని చెప్పి కేసు పెట్టారు. ఇటువంటివి ఏమైనా కొత్తగా పుట్టుకొస్తాయా? లేకపోతే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఇంకేమైనా కనుక వెతుకుతారా? తెలియదు. మరి అదైతే వేచి చూడాలి. అండ్ అదే సమయంలో పోసాని కృష్ణమురళి గారు పూర్తిగా సైలెంట్ అయిపోయి మీడియాగానే కనిపించకుండా పోతారా? ఏదో ఒక సందర్భంలో ఆయన తన మీద పెట్టిన కేసుల మీద మాట్లాడే పరిస్థితి వస్తుందా? మానసికంగా శారీరకంగా ఇంత కుంగిపోయిన ఆయన మళ్ళీ నోరు తెరిసే పరిస్థితి వస్తుందా అంటే కాలమే సమాధానం చెప్పాలి రాబోయే రోజుల్లో. ఆయన నెటిజన్ల నుండి మరి జస్ట్ ఇట్లా అబ్జెక్షన్గా మాట్లాడారు, అబ్జెక్షనబుల్గా మాట్లాడారు అనే దాని మీదనే ఇన్ని కేసులు పెడితే ఆయన ఇక్కడికి అక్కడికి తిప్పడానికి పోలీసులకి లాయర్లకి ఇంత ఫీజులు అటువైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి ఇంత ప్రజాధనం, ఇదంతా ప్రజల సొమ్మే కదా, మరి ఇంత విచలవిడిగా ఖర్చు పెడుతూ ఉన్నారా అనే ప్రశ్నలు కూడా. ఆఫ్కోర్స్ ఇదంతా ఈ ఖర్చు చాలా తక్కువలేండి. బట్ నెటిజన్లు అయితే అటువంటి ప్రశ్నలు కూడా పెడుతూ ఉన్నారు. దాన్నేముంది, ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు వాళ్ళ సొంత పబ్లిసిటీ కోసం సొంత ప్రయోజనాల కోసం పెట్టే ఖర్చుతో పోలిస్తే ఇదంతా లేండి. కానీ సరే, మొత్తం మీద అయితే పోసాని కృష్ణమురళి గారి 25 రోజుల ఎపిసోడ్ అయితే చాలా ప్రశ్నలను అయితే మిగిల్చింది. రాబోయే రోజుల్లో లేదా రాబోయే కాలంలో ప్రభుత్వాలు కనుక మారితే ఈ ప్రశ్నల్లో ఎన్ని చిక్కుముడులు విప్పబడతాయో లేకుంటే ఇంకెన్ని సమాధానాలు దొరుకుతాయో చూడాల్సిన అంశమే.